ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండును. పునీత మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 2వ ఆదివారమున యాజక స్వరం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యముని విని దీవెనలు స్వీకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ 2020లో 2వ ఆగమన కాలములో దేవుడు మనకు చాలా చక్కనైన సందేశమును అందిస్తూ ఉన్నాడు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయములో 15-16 వచనాలు చదివినట్లయితే చాలా చక్కగా మనకు వాక్యమును అందిస్తున్నారు. నిబంధన మందసము మోయివారు యోర్దానులో దిగిరి, వారి పాదముల నీళ్ళనంటగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆగిపోయెను. ఏమిటి ఈ మహా అద్భుతము! దేవుడి రాకకు ఆయన ప్రజలు నడవడానికి జోర్దాను నది 2గా చీలడము, మరి ముఖ్యముగా మార్గమును చూపెట్టడము, ఆ మార్గము గుండా మరి మందసమును పట్టుకున్న వాళ్ళు, మోస్తున్న వాళ్ళు, అదే విధముగా మరి ఆ యొక్క మందసం వెనక ఉన్నటువంటి ఈ యొక్క యెహోషువ సైన్యము నడవడం మనము చూస్తూ ఉన్నాము. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని ఈ యొక్క 2వ ఆగమన ఆదివారమున మనకు తల్లి శ్రీ సభ మరి ఈ యొక్క బాప్టిస్మ యోహాను గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఏమని తెలియపరుస్తున్నారని ఆలోచించినట్లయితే, ఆయన ఎందుకు వెలుగెత్తి పలుకుచున్నాడు, ఆయన మరి ఎవరి గురించి బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, మరి ఆయన ప్రకటిస్తున్నటువంటి సందేశము ఏమిటి, వాటిని గురించి ధ్యానము చేయాలని చాలా చక్కగా మనకు తల్లి శ్రీ సభ వివరిస్తూ ఉన్నారు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఈరోజు మనము మార్కు సువార్త మరి 1వ అధ్యాయములో 1 నుంచి 8 వచనాలు తెలుసుకోబోతున్నాము. ఇంకా మనము చూసినట్లయితే ఈ యొక్క మార్కు సువార్త మొత్తము కూడా మరి క్రీస్తు ప్రభు గురించి చక్కగా వివరించబడుతున్నది. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఈ 1వ అధ్యాయములోనే మార్కు సువార్త గారు చాలా చక్కగా మరి ఈ యొక్క యోహాను గురించి తెలియపరుస్తున్నారు. ఈ యొక్క మార్కు సువార్త యోహాను గారి యొక్క తల్లిదండ్రుల గురించి కానీ, ఆయన యొక్క పుట్టు పూర్వత్రాల గురించి కానీ, ఆయన యొక్క బాల్యము విద్యాభ్యాసము గురించి కానీ, ఆయన యొక్క ఎదుగుదల గురించి కానీ ఏమీ కూడా సరిగా తెలియపరచలేదు. కానీ అతను ఒక వార్తావారుడు, అనగా సందేశమును మనందరికీ మోసుకొని వస్తున్నటువంటి ఒక ప్రవక్తగా మరి పరిగణింపబడుతున్నారు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మలాకి గ్రంథములో 3వ అధ్యాయములో 1వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది: ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అనగా ప్రేమేటువంటి దేని బిడ్డలారా, మలాకి ప్రవక్త చివరి ప్రవక్తగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. గత 400 సంవత్సరాల క్రితము మరి ఏ ప్రవక్త కూడా లేడు వారికి. ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క నిబంధనను, ఆజ్ఞలను ఎవరు కూడా చెప్పలేదు. ఏ ప్రవక్త కూడా, ఏ బిడ్డ కూడా మరి దేవుని యొక్క ఆత్మను కలిగి జీవించలేదు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత బాప్టిస్మ యోహాను గారి ద్వారా మరి దేవుని యొక్క ఆజ్ఞను, మరి దేవుని యొక్క మాటలను వివరిస్తూ ఉన్నారు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రవక్తలు లేరో, ఎప్పుడైతే ప్రవక్తలు దేవుని యొక్క స్వరమును అందించలేదో, వాళ్ళందరూ కూడా వారి యొక్క ఇష్టమైన జీవితమును జీవించి ఉన్నారు. అదే విధముగా మంచిని మరచి చెడుతో స్నేహము చేస్తున్నారు. మరి ముఖ్యముగా బంధాలు, బాంధవ్యాలు, ప్రార్థనకు స్థానం ఇవ్వకుండా అన్యాయముగా, అక్రమముగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఇలాంటి బిడ్డలకు మరొక్కసారి దేవుడు తన యొక్క స్వరమును అందిస్తూ ఉన్నాడు. మనము చూసినట్లయితే యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 3వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గం సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, దేవునికి మార్గమును సిద్ధము తయారు చేయాలంట, దేవునికి త్రోవను సిద్ధము తయారు చేయాలంట. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఇది అక్షరాల
మరి దేవుడు పలికినటువంటి మాట తన కుమారుడి కోసము, తన యొక్క కుమారుని యొక్క లోకానికి పంపడానికి, ప్రజల మధ్య జీవించడానికి, ప్రజలను తన యొక్క ప్రేమలోకి ఆహ్వానించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, మార్కు రాసిన సువార్తలో 1వ అధ్యాయములో 1వ వచనంలో చాలా చక్కగా సెలవిచ్చున్నారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త అని. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, యోహాను గారు తెస్తున్నటువంటి వర్తమానము, ఆ యొక్క సందేశము ఏమిటి మనకి ఈ లోకానికి 2020లో అంటే క్రీస్తు ప్రభుని వర్తమానముగా మనకు అందిస్తున్నారు. ఆ యొక్క వర్తమానమును, సందేశమును ప్రకటింపచేస్తుంది ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ. యోహాను గారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రకటింపచేస్తుంది. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఆ సందేశమును, ఆ వర్తమానమును ఎవరు మనకు ప్రత్యక్షముగా వినిపిస్తున్నారంటే బాప్టిస్మా యోహాను గారు. చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఏమిటి ఈ సందేశము అనగా యేసు ప్రభు అని అన్నాము. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే మరి బాప్టిస్మా యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. మార్కు సువార్తలో 1వ అధ్యాయములో 7వ వచనములో, నాకంటే శక్తిమంతుడు నా వెనుక రానున్నాడు, నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యులను కాను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నాకంటే శక్తిమంతుడు, ఆయన ప్రవక్తలకు ప్రవక్త, ప్రవక్తల కంటే ఎక్కువ జ్ఞానమును శక్తిని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుని యొక్క ప్రియమైన కుమారుడని చాలా చక్కగా మనకు వివరిస్తున్నారు. ఆయన మరి బాప్టిస్మా యోహాను గారి కంటే శక్తిమంతుడు, బలవంతుడని చాలా చక్కగా సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇది అక్షరాల నిజం. యేసు ప్రభు ఈ భూమిపైన అడుగు పెట్టి జీవించి ఉన్నాడనేది అక్షరాల నిజం. ఎందుకంటే రోమా చక్రవర్తి అగస్టిన్ సమయంలో మరియు రోమా చక్రవర్తి టిబేరియస్ కాలములో యేసు ప్రభు జీవించి ఉన్నాడు. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, ఈ యొక్క లోకానికి దేవుడు యేసు ప్రభును పంపించినది దేనికి అని ఆలోచించినట్లయితే తన యొక్క రక్తమును చిందించి మనందరికీ కూడా పాపము నుండి విముక్తిని కలగ చేయాలని. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధముగా అయితే బాప్టిస్మా యోహాను గారు ఈ లోకము తరపున, నీ తరపున, నా తరపున ఆ యొక్క యేసు ప్రభుని ఆహ్వానించి ఉన్నారు, అదే విధముగా నువ్వును నేనును కుటుంబ సమేతముగా మన యొక్క తోబుట్టువులతో సమేతముగా ఆ లోక రక్షకుణ్ణి ఆహ్వానించడానికి సిద్ధపడాలి అని చాలా చక్కగా దేవుడు మనకు ఆహ్వానమును యొక్క తల్లి శ్రీ సభ అందిస్తూ ఉన్నది. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మనము ఆ దేవుణ్ణి స్వీకరించడానికి ఆహ్వానమును పలకాలని ఆలోచించినట్లయితే పునీత మార్కు రాసిన సువార్తలో 1వ అధ్యాయములో 8వ వచనంలో సెలవిస్తున్నారు. ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును. ప్రేమేటువంటి దేని బిడ్డలారా, జోర్దాను నది దాటినటువంటి ఇశ్రాయేలు ప్రజలు నూతనత్వమునకు గుర్తుగా ప్రకటించి ఉన్నారు. యోహాను ద్వారా మరి జోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన బిడ్డలు పశ్చాత్తాపమునకు సూచిగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర స్వీకరించినటువంటి జ్ఞానస్నానము, పవిత్రాత్మతో స్నానము ప్రేమేటువంటి దేని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా, దేవునికి ప్రియమైన కుమార్తెగా, కుమారుడిగా పరిగణింపబడడానికి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మరి నువ్వును నేనును పవిత్రాత్మతో జ్ఞానస్నానమును స్వీకరించి ఉన్నామా? ఒకవేళ నువ్వును నేనును పవిత్రాత్మతో జ్ఞానస్నానమును స్వీకరించినట్లయితే సిద్ధపడతాము, సిద్ధముగా ఉంటాము క్రీస్తు ప్రభు యొక్క రాకడకు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మరి ఏమి చేయాలి అంటే మార్కు సువార్తలో 1వ అధ్యాయములో 4వ వచనములో చాలా చక్కగా వాక్యం సెలవిస్తున్నారు. ఈ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనేడు బాప్టిస్మము పొందవలనను ఎడారి యందు యోహాను ప్రకటించెను. 2000 సంవత్సరాల క్రితము మరి బాప్టిస్మా యోహాను గారు ప్రకటించారు, హృదయ పరివర్తన చెందండి, మీ యొక్క పాపముల నుండి విముక్తి కలగండి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఆయన గురించి మనకు సరిగా తెలియదు, ఆయనలో మనము జీవించలేదు, మరి ముఖ్యముగా ఆయనలాగా మనం మాట్లాడలేదు. కానీ చూడండి, ఆయన పలికినటువంటి మాటలు మనం వింటున్నాము.
ఏమని అంటున్నారు? హృదయ పరివర్తన చెందండి. ఇందులో నిజమున్నది కాబట్టి మనము అనునిత్యము వింటున్నాము. ఇందులో నిజమున్నది, సత్యమున్నది కాబట్టి మనము ఈ వాక్యము ప్రకారం జీవించడానికి ముందుకు వస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో కూడా 2వ అధ్యాయములో 38వ వచనంలో కూడా చాలా చక్కగా పునీత పేతురు గారు మాట్లాడుచున్నారు. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారములకై ప్రతి ఒక్కడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలయెను. హృదయ పరివర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది హృదయ పరివర్తన చెందాలంటున్నారు. ఎందుకంటే యెషయా గ్రంథములో 30వ అధ్యాయములో చాలా చక్కగా దేవుడు మనకు ఒక వాక్యమును అందిస్తున్నాడు. 21వ వచనములో, మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమ వైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. అనగా మనము మంచి మార్గము నుండి చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు, మనము మంచి చేయకుండా ఇతరులకు చెడు చేస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, త్రోవ తప్పుతున్నాము. ఏమిటి యొక్క త్రోవ తప్పడం అని ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధముగా జీవించడము, దేవుని యొక్క స్వరమును లెక్క చేయకపోవడము, అవిధేయతతో అపవిత్ర ఆత్మతో జీవించడము, అన్యాయముగా అక్రమముగా జీవించడము, అహంకారముతో ఇతరులను కూడా చిన్న చూపు చూపెట్టడము, అమర్యాదగా గర్వముతో జీవించడము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దైవ మార్గము నుండి దూరముగా ఉంటామో, దేవుని యొక్క పలుకు నుండి దూరముగా ఉంటామో, మన యొక్క జీవితాలు చెడు సహవాసాలతోటి, వ్యసనాలతోటి కూడుకొని ఉంటుంటాయి. అదే దేవుడు మనకు సెలవిస్తున్నారు, బిడ్డా నువ్వు త్రోవ తప్పి జీవించకూడదు. మనం ఎప్పుడైతే ఈ దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలో అడుగు పెట్టడం లేదో, మరి ఆ యొక్క త్రోవలో నడవడం లేదో, మనము మన యొక్క జీవితము పాపములో దాని క్రియలతో నింటి ఉంటుంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈ యొక్క 2020లో ఒక మాట సెలవిస్తున్నారు, బిడ్డా ఒకవైపు అనారోగ్యాలు పెరుగుతున్నాయి, అంటు రోగాలు పెరుగుతున్నాయి, ఒకవైపు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఒకవైపు భూ తగాదాలు, డబ్బు కోసము ప్రాకులాడటము, సొంత బిడ్డలను చంపుకోవటాలు, బంధువులు ప్రేమతో అనురాగాలతో కాకుండా వ్యసనాలతో వ్యామోహాలతో ఏర్పాటు చేసుకోవడం. ఇదేనా సిద్ధపాటు అంటే? దేవుడు వస్తున్నాడు, నీ సిద్ధపాటు ఏమిటి? ఈ యొక్క 2020 సంవత్సరంలో యేసు ప్రభు రాబోతున్నాడు. నువ్వు ఏ విధముగా సిద్ధపడుతున్నావు? ఏ విధముగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను, క్రీస్తు జయంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయం సరిగా లేనప్పుడు ఎలా నువ్వు దేవుణ్ణి ఆహ్వానింపగలవు నీ ఇంటికి, నీ యొక్క శరీరంలోనికి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు అడుగుచున్నాడు, బిడ్డా నీ హృదయంలో నాకు స్థానము ఉన్నదా? ఒక్కసారి సంతోషముతో మరి ఈ యొక్క క్రిస్మస్ జరుపుకోవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటి అని ఆలోచించినట్లయితే ఈ యొక్క సిద్ధపాటు ఏ విధముగా ఉండాలంటుంటే, మరి 2వ పేతురు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో చాలా చక్కగా దేవుడు మనకు వాక్యమును అందిస్తున్నారు. అందరూ పాపము నుండి విముక్తులు కావాలనే ఆయన వాంఛ. పాపము నుండి విముక్తి కావాలి. మన చెడు హృదయం నుండి, దుష్ట హృదయం నుండి, దుష్ట ఆలోచన నుండి విముక్తి కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు మన హృదయాలు పాపము నుండి విముక్తి అవ్వడమే నిజమైన సిద్ధపాటుకు నిదర్శనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? సిద్ధపాటు ఈ విధము కూడా ఉంటుంది. ఎక్కువ సమయము నీవు సెల్ ఫోన్తో కానీ టీవీతో కానీ గడిపినట్లయితే అదంతా వదిలివేసి దేవునితో గడిపే విధానాన్ని నేర్చుకోవాలి. ఎక్కువ సమయము ఇతరుల గురించి చెడు మాట్లాడడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే దాన్ని వదిలివేసి మంచి మాట్లాడము నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము మోసాలతోటి, అన్యాయముతోటి, నిర్లక్ష్యముతోటి, అవిధేయతతోటి, సోమరితనముతో ఉన్నట్లయితే మరి దేవుని ముందు ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి, నేను మంచిగా జీవిస్తాను, విధేయత కలిగి జీవిస్తాను, పవిత్రుడిగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. ఇది ఒక సిద్ధపాటు.
ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, 2వ పేతురు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 13వ వచనం సెలవిస్తున్నారు. ఇదిగో చూడండి, మరి నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చును. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నీతికి నిలయమైన క్రొత్త దివి భువి అంటున్నారు. ఎందుకంటే హృదయ పరివర్తన, పాపముల నుండి విముక్తి మనకు మన హృదయము నీతికి నిలయముగా మారుతుంది. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు మన యొక్క జీవితాన్ని, మన యొక్క కుటుంబాన్ని, యొక్క భూమిని, ప్రపంచమును నీతికి నిలయముగా మార్చడానికి ఆయన రాబోతున్నాడు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, 2వ పేతురు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 14వ వచనం చాలా చక్కగా సెలవిస్తున్నారు. ఏమిటంటే, కావున మిత్రులారా, ఆ దినమునకై వేచియుండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనుకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నించుడు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, చివరిగా వాక్యములు చాలా చక్కగా సెలవిస్తున్నారు. ఆయనతో సౌమ్యముగా ఉండడానికి మరి ముఖ్యముగా సాధ్యమైనంత వరకు సిద్ధపడండి. దేవుడు రాబోతున్నాడు. ఎందుకు అంటే, నీ యొక్క నీతి గల రాజ్యములో నిన్ను కూడా వారసుడిగా చేయడానికి, మరి ముఖ్యముగా ఒక క్రొత్త భూమిని, క్రొత్త మరి ఆలోచనను, క్రొత్త దివిని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందులో మనము ఉండాలంటే, అందులో మనము దేవుని యొక్క ప్రేమను పొందాలంటే సిద్ధపడాలి. ఈ యొక్క 2020లో జరుపుకునే క్రిస్మస్ నీకును నీ కుటుంబానికి దీవెనకరముగా ఉండాలని కోరుకుంటున్నాము. కన్నులు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు పరమ తండ్రి యేసయ్యా, ఈరోజు మాకు తెలియపరుచున్నారు, బిడ్డా, నువ్వు ఎప్పుడైతే పాపము నుండి విముక్తి కలుగుతావో నూతన హృదయం నీకు తయారవుతుంది. ఎప్పుడైతే నువ్వు పాపము నుండి విముక్తి కలుగుతావో నీవు నీతికి నిలయముగా మారుతున్నావు. ఎప్పుడైతే పాపము నుండి విముక్తి కలుగుతున్నావో నీ యొక్క జీవితానికి అర్థము దేవుని యొక్క దీవెనలు ఉంటాయని తెలియపరిచినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు. అయ్యా, నాకు తెలిసి ఉన్నా కానీ ఎన్నోసార్లు నేను సోమరితనముతో మరి ముఖ్యంగా అశ్రద్ధ చేసి ఉన్నాను. ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా, బిడ్డా, యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన యొక్క జన్మదినము జరుపుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో ఇదిగో సిద్ధముగా ఉండు అని తెలియపరిచిన కృతజ్ఞతలు. నాయనా, నా యొక్క మలినమైన హృదయమును మంచిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. నా యొక్క మలినమైన హృదయమును మీ యొక్క ఆత్మతో శుద్ధి చేయమని, మీ యొక్క రక్తముతో కడిగివేయమని ప్రార్థిస్తున్నాము. మాలో ఉన్నటువంటి అనారోగ్యములను మీకు సమర్పిస్తున్నాను. అయా, నీ యొక్క రక్తము మాపై కుమ్మరించి మాలో ఉన్నటువంటి అనారోగ్యములన్నీ తీసివేయమని మానటువంటి యేసు క్రీస్తును అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.